హలో గాయ్స్, ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 23. నా వెయిట్ లాస్ ప్రూఫ్ డైలీ మీకు చూపించాలన్న ఉద్దేశంతో డైలీ ఒక వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను. సార్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నా వీడియోస్ మీకు కనిపిస్తూ ఉంటాయి, నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి. సో ఈరోజు నేను వెయిట్ లాస్ 4 kgs తగ్గానని చెప్పాను కదా, అది ఎలా నేను తగ్గాను, నేను ఏమేమి టిప్స్ ఫాలో అయ్యానో నేను ఒక 3 టిప్స్ మీకు చెప్తాను. సో మీరు అది ఫాలో అవ్వండి. అసలు డైట్ చేస్తూ క్యాలరీస్ ఫుడ్ క్యాలరీస్ కౌంట్ చేస్తూ ఫుడ్ తీసుకుంటే ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ డైట్, ముఖ్యంగా ప్రాపర్ స్లీప్ ఉండాలి. ప్రాపర్గా బాడీని రెస్ట్ పొజిషన్ నుంచి కొంచెం కదిపి బాడీకి శ్రమ అలవాటు చేస్తే ఎలాగైనా సరే వెయిట్ లాస్ అవుతారు. అది డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు. స్ట్రెస్ లేకుండా చేసుకోండి. మనం ఎంత చేసినా మైండ్ స్ట్రెస్ ఫీల్ అవుతుంది అంటే మాత్రం బాడీలో చేంజ్ అస్సలు కనిపించదు. ప్రాపర్ స్లీప్ ఉండాలి అండ్ మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలన్నమాట. స్లీపింగ్ అండ్ స్ట్రెస్ లేకుండా ఉండటం వల్ల మన బాడీ ఏంటంటే కొంచెం వెయిట్ లాస్ కనిపిస్తుంది అండ్ మనం చేసే ప్రతి ఒక్క పని మన బాడీకి యూజ్ ఉంటుంది. అండ్ లాస్ట్ మీల్ అంటే లాస్ట్గా డిన్నర్ 6 to 6:30 కల్లా కంప్లీట్ చేసేసేయండి. నేనైతే మ్యాక్సిమం మార్నింగ్ నేను జిమ్ చేసి కంప్లీట్ అయిపోయి నేను తినటమే 11:30, 12 అవుతుంది బ్రేక్ఫాస్ట్. సో ఫస్ట్ మీల్ నాది 12 వేసుకోండి. సో నేను 12కి స్టార్ట్ చేశానంటే అండ్ ఈవినింగ్ డిన్నర్ మాత్రం 6 to 6:30 కల్లా కంప్లీట్ అయిపోతుంది. చాలామంది ఏమంటారంటే 6:30 కల్లా కంప్లీట్ అవ్వాలి అంటే 6:30కి స్టార్ట్ చేస్తారు చాలామంది. సో అట్లా కాదు, మీరు 6కి స్టార్ట్ చేస్తే మీరు కొంచెం నవ్విలి దాన్ని తింటాం కంప్లీట్ అయ్యేసరికి 6:30 అవుతుంది. సో 6:30కి క్లోజ్. ఇంకా వాటర్ తాగేసి మనం వదిలేసాము అంటే మనం ఇంక అక్కడి నుంచి ఇంకేం తినకూడదు, ఏం ముట్టుకోకూడదు అని అర్థం. సో లాస్ట్ మీల్ 6:30 కల్లా తినేసేయండి. అసలు ఫుడ్ తినకుండా ఉన్న ప్రాబ్లమే, తినకుండా మాత్రం అస్సలు ఉండొద్దు. ఫస్ట్ నుంచి మనం ఏమేం ఫాలో అవుతున్నామో అదే ఫాలో అయ్యి డైలీ అవే చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఇన్ కేస్ డైట్లో ఉండి స్వీట్ క్రేవింగ్స్ చాలామందికి ఉంటాయండి. స్టార్టింగ్ నాకు కూడా అలాగే అనిపించింది. నేను స్టార్టింగ్ డైట్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం కాఫీ అన్న తాగుదాం, లేదు కొంచెం ఏదన్నా స్వీట్ అన్న తిందాం అన్న ఉద్దేశం, ఆ క్రేవింగ్స్ అనేవి స్టార్టింగ్ వీడియోస్లో చూస్తే నేను మీకు చెప్తా ఉండేదాన్ని, కొంచెం ఈరోజు స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి, సో నాకు ఈరోజు కొంచెం స్వీట్ తినాలనిపించింది, నేను అట్లా చెప్తా ఉండేదాన్ని. సో దాన్ని ఎలా పోగొట్టుకున్నానంటే, ఫస్ట్ డేట్ తీసుకోవచ్చు. డేట్స్ మీరు 1 or 2 కానీ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నువ్వుల లడ్డు ఉంటుంది కదా, అది కూడా తీసుకోవచ్చు. అండ్ పల్లీ లడ్డు, అంజీరా, బెల్లం. మనకి స్టార్టింగ్ కొంచెం క్రేవింగ్ అని అనిపించినప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకున్న ఆ స్వీట్, అమ్మయ్య ఈరోజు కొంచెం స్వీట్ తిన్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, దానివల్ల కూడా హెవీగా లేకుండా ఉంటుంది. సో పల్లీ లడ్డు మన బాడీకి చాలా మంచిది కాబట్టి పల్లీ లడ్డు కూడా తినొచ్చు. మనం ఏం తినేమి 1, 5, 10 ఒకేసారి తినం కదండి. తినేది 1 or 2 pieces తిన్నా సరే మనం చేసే వర్కౌట్స్లో కానీ మనం చేసే పనిలో కానీ అవి క్యాలరీస్ అనేవి బర్న్ అయిపోతాయి. ఇంతకు మించి మీరు ఎక్కువ తీసుకోవద్దు, తినొద్దు కూడా. ఇలా కొంచెం లైట్గా తీసుకుంటాం వల్ల ఏంటంటే డైలీ కొంచెం క్రేవింగ్స్ అనేవి పోతాయి. కంప్లీట్గా మనం డైట్ అని కూర్చున్నా సరే అదేంటంటే మైండ్కి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం మనం. అది లేకుండా ఉండాలని చెప్పే కొంచెం లైట్గా మీరు ఇలా తీసుకోవచ్చు. డేట్స్ తీసుకోవచ్చు అండ్ లడ్డు తీసుకోవచ్చు, పల్లీ లడ్డు అని చెప్తున్నాను అనమాట. సో ఎక్కువ క్రేవింగ్స్ లేకుండా ఉంటాయి, మరీ నోరు కట్టేసుకోకుండా కూర్చునే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి నేనైతే ఇవి సజెస్ట్ చేస్తాను. నేను అలా అనుకునే స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ కంటిన్యూస్గా అలాగే చేస్తున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ తినాలనిపించింది అనుకోండి, మ్యాక్సిమం వన్స్ ఒకసారి మన డైట్ ఫాలో అయ్యి రోజు అదే చేస్తూ ఉంటే కనుక మాత్రం మనకైతే అస్సలు తర్వాత క్రేవింగ్స్ ఉండవు. మనం తీసుకునే ఫుడ్డే మనకి అది కంప్లీట్గా తినాలనిపిస్తూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను.
స్టార్టింగ్ నాకైతే క్రేవింగ్స్ చాలా ఎక్కువ అనిపించాయి. త్వరగా ఆకలేసేసేది. నేనేం తినాలి, ఇప్పుడు ఏం తినాలి అని వెతుక్కుంటూ ఉండేదాన్ని. అటు క్యాలరీస్ ఎక్కువ లేకుండా ఉండాలి, చూసుకోవాలి. ఇటు నేను డైట్ని చెడగొట్టుకోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఏం తినాలి అని చూసుకుంటూ ఉండేదాన్ని. అలాంటప్పుడు నేను ఈ చిన్న టిప్ ఫాలో అవటం వల్ల సో నాకు ఎక్కువ క్రేవింగ్స్ లేకుండా ఉండేవి. ఇప్పుడైతే ఒక 1 మంత్ అయిపోయిన తర్వాత నాకైతే ఇప్పుడు అసలు తినాలని కూడా అనిపించట్లేదు. సో అంత స్ట్రిక్ట్గా చేయటం వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా అటు ఇటుగా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో బాడీకి డైట్ ఉండాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, అండ్ క్రేవింగ్స్ లేకుండా ఉండాలి. నెక్స్ట్ మనం ఏదైతే బాడీకి స్ట్రెస్ లేకుండా చూసుకుంటామో, మన మైండ్కి స్ట్రెస్ లేకుండా చూసుకుంటామో, సో ఈ 4 టిప్స్ వల్ల డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది మీ లైఫ్ జర్నీ చేస్తూ ఉన్నప్పుడు, వెయిట్ లాస్ జర్నీ ఆర్ ఫ్యాట్ లాస్ జర్నీ ఆర్ ఇంచ్ లాస్ జర్నీ ఏది చేసేటప్పుడైనా సరే ఈ 4 మాత్రం ప్రాపర్గా ఫాలో అయితే మీకు ఎక్కువ కష్టం అనిపించదు, ఎక్కువ ఇబ్బంది కూడా ఫీల్ అవ్వరు మీరు. ఇంకా ఎన్ని రోజులు ఇలా చేయాలి. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మాత్రమే మనం వెయిట్ని కంట్రోల్ చేసుకుంటూ, క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ వెయిట్ తగ్గాలి అని ప్రాపర్ డైట్ అని ఫాలో అయిపోతూ వెళ్ళిపోతామండి. బట్ వన్స్ ఒకసారి వెయిట్ లాస్ అయిన తర్వాత మెయింటెనెన్స్ డైట్లోకి మనం ఎప్పుడు వస్తామో అప్పుడు మనం ఇంత ఇబ్బంది కూడా అవసరం లేదు. వన్స్ ఒకసారి వెయిట్ లాస్ అయిన తర్వాత మనం దాన్ని మెయింటెనెన్స్ డైట్లోకి మార్చుకుంటూ ఎక్కువ క్రేవింగ్స్ ఇట్లా లేకుండా సో ఒక ప్రాపర్గా మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే బాడీకి అంత ఎక్కువ ఇబ్బంది కూడా ఉండదు. సో ఏదైనా ఒక పని స్టార్ట్ చేసామంటే అండి, స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ తర్వాత అసలు ఇబ్బందే అనిపించదు. మన బాడీ ఆటోమేటిక్గా అది సెట్ చేసేసుకుంటుంది కంప్లీట్గా. మనం ఇన్ని రోజులైతే మనం ఏం తిన్నామో అది మొత్తం పక్కకు నెట్టేసి మనం ఇప్పుడు ఏం తింటున్నామో మన బాడీకి అదే అలవాటు చేసుకుంటుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్లో కానీ తర్వాత కానీ ఏదైనా అదే కంటిన్యూ అవుతుంది. సో మనం హెల్తీగా ఉండటం చాలా ఇంపార్టెంట్. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఏమనంటే మన ఇంటికి మనం స్ట్రాంగ్గా ఉండాలి. సో అప్పుడే ఆటోమేటిక్గా ఇల్లంతా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇది ఒక్కటి ఫాలో అవ్వండి. సో కష్టమైతే అస్సలు అనిపించదు. ఈరోజైతే మేము వర్కౌట్స్ వచ్చేసరికి కార్డియో అన్ని మిషన్స్ కలిపి చేసాము. సో 3 వేరియేషన్స్ మేము బైసెప్స్ చేసాము. బైసెప్స్ చేసిన తర్వాత కార్డియో సార్ ఏమన్నారంటే అన్ని మిషన్స్ కలిపి ఒక 5 to 10 minutes అట్లా చేసుకుంటూ వెళ్ళండి. సో ఈరోజుకి కార్డియో అదే కంప్లీట్ అవుతుంది అని అన్నారు. సో చాలా డేస్ మేము మిషన్స్ కూడా చేయలేదు కాబట్టి చాలా డేస్ కంటిన్యూస్గా అట్లా ఆఫ్ చేసేసాం కాబట్టి సో మేము ఇప్పుడైతే అన్ని మిషన్స్ 5 to 10 minutes మధ్యలో అలా కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళాము. ఎంతైనా వెయిట్స్ లిఫ్ట్ చేసిన దానికన్నా కార్డియో చేయటం వల్ల ఏంటంటే ఎక్కువ ఫ్యాట్ బర్న్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వెట్ కూడా ఎక్కువ వస్తుంది. సో మనం కొంచెం స్ట్రెస్గా కూడా ఫీల్ అవుతాము. ఈరోజైతే మా వర్కౌట్స్ చాలా బాగా జరిగాయి అండ్ వచ్చి ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. అంటే ఇంకా చేసే కొద్దీ ఇంకా చేయాలన్న ఫీలింగ్ ఎక్కువ వచ్చేస్తుంది. సో నేను జిమ్ 11:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ చేసుకునే ఓపిక లేక ఎలాగైనా కొంచెం ఈరోజు ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకోలేదు. సో ప్రోటీన్ పౌడర్ తీసుకోకుండా నేను ఇలా బార్ తీసుకున్నాను, ప్రోటీన్ బారు. సో ఇవి రెగ్యులర్గా షాప్స్లో దొరుకుతూనే ఉంటాయండి. కొంచెం షుగర్ కూడా యాడ్ అయి ఉంటుంది. సో చూసుకొని రెగ్యులర్గా తీసుకోకుండా ఎప్పుడన్నా ఒకటి తీసుకుంటే ప్రాబ్లం లేదు. షుగర్స్ బదులు ఆ స్వీట్ మనకి చాక్లెట్ తినాలనిపించే బదులు ఇట్లా ఒక ప్రోటీన్ బార్ తీసుకోవటం వల్ల బెస్ట్ అనమాట. దీంట్లో ఒక 8 to 7 grams అట్లా ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఇలా నేను అది తిన్న ఒక 1 hour 2 hours తర్వాత నేను ఇలా జ్యూస్ తీసేసుకున్నాను. సో జ్యూస్ కూడా మన బాడీకి డైలీ ఒక వెజిటేబుల్ జ్యూస్ ఉండాలి కాబట్టి నేను జ్యూస్ తీసుకున్నాను. అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసరికి 6:30 కల్లా కంప్లీట్ అయిపోవాలన్నాను కదా. సో నేను 6కే నేను స్టార్ట్ చేశాను డిన్నరు. చికెన్ అండ్ జొన్న రొట్టి ఈరోజు నా కంప్లీట్ మీల్. ఇదే నా డే 23లో నా వర్కౌట్స్ అండ్ నా కంప్లీట్ మీల్.